అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇవాళ నేను అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చూపిస్తాను. మా పాపకి నేను క్లాత్ ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్చింగ్ చేపించాను. చాలా బాగున్నాయి. ఆఫ్టర్ స్టిచ్చింగ్ అయితే మీకు చూపిస్తాను రండి. ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇదండి, పర్పుల్ కలర్లో అక్కడక్కడ ఫ్లవర్స్ వస్తాయి. నెట్ డిజైన్ లాగా ఉంటుంది. చాలా బాగుంటుంది. క్లాత్ అయితే షైనింగ్గా రిసెప్షన్స్కి, పార్టీస్కి, ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది. వేసుకుంటే గ్రాండ్ లుక్ వస్తుందండి. నేను పిక్చర్స్ యాడ్ చేశాను చూడండి. క్రాప్ టాప్ మోడల్గా డిజైన్ చేయించానండి. ఫ్రంట్ సింపుల్ మోడల్తో వస్తుంది. బ్యాక్ సైడ్ ఏమో బోస్ పెట్టింది మా అక్క. పాపకి ఆల్మోస్ట్ డ్రెస్సెస్ అన్ని తనే స్టిచ్ చేస్తుంది. మీకు స్టిచ్చింగ్ డీటెయిల్స్ కావాలి అంటే కమెంట్ చేయండి. డెఫినెట్గా నేను తన నంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అన్ని డీటెయిల్స్ కూడా ఇస్తాను. లోపల ఎక్స్ట్రా మార్జిన్ కూడా ప్రొవైడ్ చేస్తుందండి పాపకి. ఒకవేళ టైట్ ఫిట్ కానీ పెద్దగా అయ్యాక కూడా వేసుకోవడానికి వీలైనంత వరకు. బాటమ్ వచ్చి అంబ్రెల్లా కట్ వస్తుంది. యాక్చువల్గా నేను క్లాత్ 2.5 మీటర్సే తీసుకున్నా. కొంచెం క్లాత్ తక్కువ అయితే మా అక్కనే తన ఐడియాతో టాప్ బాటమ్ ఇలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసింది చూడండి. బార్డర్ మొత్తం లేస్ లాగా వచ్చింది. ఫ్యాబ్రిక్ అలానే వచ్చింది. 150 per మీటర్ పడిందండి క్లాత్. నేను నార్సింగ్లో తీసుకున్నాను. లోపల లైనింగ్ సాటిన్ వేసామండి. పాపకి అన్కంఫర్టబుల్ లేకుండా ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది కదా, కుచ్చుకోకుండా ఉండటానికి. లేకపోతే అస్సలు వేసుకో మా పాప అయితే. మొత్తం వేయకుండా ఓన్లీ బార్డర్స్కే వచ్చేటట్టు వేసిందండి. గేరా వచ్చేటట్టు. ఆల్మోస్ట్ అన్ని డ్రెస్సెస్ ఇలాగే స్టిచ్ చేసాము. ఎందుకంటే పాప పెద్దగా అవుతుంటే వేస్ట్ అవుతుంది కదా, అలా కాకుండా ఐడియాతో ఇలా స్టిచ్ చేశారు. అండ్ క్యాన్ బ్యాక్ సైడ్కి కుచ్చుకోకుండా లైనింగ్ కూడా అటాచ్ చేశారు. ఆఫ్టర్ డ్రెస్ స్టిచ్చింగ్ తర్వాత చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. మనం క్లాత్ తీసుకున్నప్పుడు ఒకలాగా అనిపిస్తుంది కానీ ఫైనల్గా స్టిచ్చింగ్ అయిన తర్వాత హైలైట్ ఉందండి డ్రెస్ మాత్రం. ఇదండి మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్ స్పేస్ సిల్క్. లింక్ కావాలి అంటే కమెంట్ చేయండి. జస్ట్ 3 మీటర్స్తో బ్యూటిఫుల్ అవుట్ఫిట్ అండి. పార్టీస్కి, ఫంక్షన్స్కి వేయడానికి చాలా బాగుంటుంది. ఇందులో చాలా కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఈ కలర్ తీసుకున్నా, ట్రెండింగ్లో ఉందని. ఫస్ట్ కలర్ చూడంగానే బాగా అనిపించింది. ఇంటికి రాగానే ఆఫ్టర్ స్టిచ్చింగ్ అయితే సూపర్ వచ్చిందండి. ఈ ప్లెయిన్ క్లాత్తో ఏం డిజైన్ వస్తుంది అనుకున్నా కానీ మా సిస్టర్ ఎంత బాగా డిజైన్ చేసిందో. టాప్ అయితే సూపర్ ఉందండి. ఫ్రంట్ ఒక ఫ్లవర్ పెట్టి సైడ్స్కి ప్లీట్ డిజైన్, స్లీవ్లెస్ ఇచ్చి షోల్డర్ కూడా డిఫరెంట్ పెట్టింది. వెనకాల హుక్స్ ఇచ్చి కింద బో అటాచ్ చేసింది. స్టైలిష్గా ఉంది ఆల్ ఓవర్ డిజైన్. ఇంత మంచి డిజైన్ టిప్స్ అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు కూడా ఏమైనా యూస్ఫుల్ అవుతుందని. సింపుల్గా అంబ్రెల్లా కట్ ఇచ్చారండి బాటము. దీనికి లైనింగ్ క్రేప్ ఫ్యాబ్రిక్ వేసాము. క్యాన్ సేమ్ అలాగే ముందు దానిలాగానే అటాచ్ చేసాము. క్లాత్ అయితే షైనింగ్ ఉందండి. రిసెప్షన్కి వేస్తే మాత్రం హైలైట్ ఉంటుందండి డ్రెస్ మాత్రం. మా పాపకు కూడా చాలా బాగా సెట్ అయింది. దీనికి చున్నీ కూడా డిజైన్ చేసింది మా అక్క మిగిలిన క్లాత్తో. చాలా బాగుంది, ట్రెండీగా కుదిరింది. నెక్స్ట్ ఇది మా పెళ్లి చెల్లి కోసం అని తీసుకున్నానండి. ఫ్యాబ్రిక్ తీసుకొచ్చాను. నార్సింగ్లో 2000 దాకా పడింది. పెళ్లి సడన్గా ఫిక్స్ అయ్యేసరికి అంత టైం లేకుండా ఇంకా మా సిస్టర్ కూడా అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండే ఇంకా బయట స్టిచ్చింగ్కి ఇచ్చిన. మొత్తం నెక్ అంతా ఖరాబ్ చేసింది తను. అంత బాగా అనిపించలే నాకు స్టిచ్చింగ్ మాత్రము. పాపకు వేస్తే మాత్రం ఓకే కలర్ కాంబినేషన్ అయితే సెట్ అయింది. ఓవరాల్గా నేను స్టిచ్చింగ్ అయితే సాటిస్ఫై కాలేదండి. ఇంకేం చేస్తాం, తప్పదు కదా. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. కాస్ట్ ఎక్కువైనా సరే అనేసి ముందుకెళ్ళి తీసుకున్నాను. కానీ చూస్తే తీరా స్టిచ్చింగ్ ఇది అయిపోయింది. నెక్స్ట్ డ్రెస్ ఇదండి, ఫ్రాక్. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో వేసుకుంటే పాప అయితే. ఇది నేను మా సిస్టర్ కలిసి వెళ్ళాము షాపింగ్కి అమీర్పేట్లో నార్సింగ్కి. పాప ఫస్ట్ బర్త్డే కోసం అక్కడ చాలా ఫ్యాబ్రిక్స్ చూసాము. అప్పుడు ఈ మోడల్ ట్రెండ్లో ఉండే, ఇది పిక్ చేసుకున్నాము. ఇంకా కలర్ ఆప్షన్స్ చాలా ఉండే కానీ మన ఫేవరెట్ కలర్ ఎల్లో కదా, అటువో చూపు మాత్రం దానిపైనే ఉంది. మా అక్కకి ఒక పిక్ ఇచ్చి నాకు ఇలానే కావాలి స్టిచ్చింగ్ అంటే దానికంటే చాలా బాగా కుట్టిందండి. 1/2 మీటర్ టాప్కి పట్టిందండి. నెట్ ఫ్యాబ్రిక్ అయితే 9 మీటర్స్ పడింది. దీనికి ఇంకా క్యాన్ ఏం వేయలేదు, ఆల్రెడీ గేరా వచ్చేసింది. లోపల సాటిన్ లైనింగ్ వేసాము. మీకు రిఫరెన్స్కి పిక్స్ యాడ్ చేస్తాను చూడండి ఎంత చాలా బాగుందో డ్రెస్. నెక్స్ట్ ఇదండి, రీసెంట్గా కుట్టించాను లంగా ఓని మా పాప బర్త్డేకి. సేమ్ ఇది కూడా నర్సింగ్లోనే తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ 3 మీటర్స్ 1500 పడింది. దీనికి బుట్టా హ్యాండ్స్ వచ్చాయి. నెక్ ప్యాటర్న్ ఈ విధంగా పెట్టారు. నేను దానికి స్టోన్స్ స్టిక్ చేశాను. ఇంకా హైలైట్ అయింది బ్లౌజ్ అయితే. వెనకాల వీనెక్ ఇచ్చి డోరీస్ పెట్టి హుక్స్ పెట్టారండి. సింపుల్గా బాగుంది. నెక్స్ట్ లెహంగా అండి, లేస్ వేసాము. దానికి ఎలాస్టిక్ ఇచ్చారు నడుముకి జారిపోకుండా. ఫస్ట్ చేసిన మిస్టేక్ అదండి. అన్నిటికీ అవి డోరీస్ ఇచ్చారు కట్టుకునే విధంగా, కానీ జారిపోతుంది పాపకి. ఇది నడుముకి ఎలాస్టిక్ వేసినప్పుడు ఇది చాలా బాగుంది. మంచి గేరా ప్రొవైడ్ చేశారు. లోపల లైనింగ్ క్రేప్ వేసాము. పాప పెద్దగా అయ్యాక ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఎక్స్ట్రా క్లాత్ కూడా పెట్టారు మా సిస్టరు.
క్యాన్ కూడా వేసింది. ఓన్లీ 300 మీటర్ పడిందండి. దీనికి కూడా లేస్ అటాచ్ చేసాము. లేస్ మీషో నుండి తీసుకున్నాము. లింక్స్ కావాలి అంటే కమెంట్ చేయండి. ఓవరాల్ డ్రెస్ అయ్యాకైతే మైండ్ బ్లోయింగ్ అండి. పాపకి రెడీ చేసి వేస్తే మాత్రం కుందనపు బొమ్మలాగా ఉండే. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఒక చిన్న అనౌన్స్మెంట్స్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ ఛానల్ మీనా చిటియాల. సో నేను ఒక గివ్ అవే ప్లాన్ చేస్తున్నాను. కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్ కదా. నేను నెక్స్ట్ వీడియోలో గిఫ్ట్ రివీల్ చేస్తాను ఏమి ఇస్తున్నానని. గిఫ్ట్ డైరెక్ట్ మీ ఇంటికే వస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా టార్గెట్ దీనికి 500 సబ్స్క్రైబర్స్ అండి. 500 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నేను లక్కీ డ్రాలో 2 సబ్స్క్రైబర్స్ని సెలెక్ట్ చేశాను. గిఫ్ట్ నేరుగా వాళ్ళ ఇంటికే పంపిస్తానండి. అందరూ గివ్ అవేలో పార్టిసిపేట్ అవ్వండి, రూల్స్ ఫాలో అవ్వండి, గిఫ్ట్ని గెలుచుకోండి. ఓకే అండి, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కమెంట్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తా. బాయ్.